మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని మాదారంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 1095/2లో 5 ఎకరాల స్థలాన్ని క్రైస్తవుల శ్మశాన వాటిక కొరకు 2017లో క్రైస్తవులు ఐకమత్యంతో ఉండి ఈ స్థలంలో క్రైస్తవుల సమాధుల కొరకు స్థలాన్ని వాడుకోవాలని గట్కేసర్ మండలంలోని క్రైస్తవులందరికీ ఉపయోగపడే విధంగా గవర్నమెంట్ వారు ఈ స్థలాన్ని వారికి కేటాయించారు. PCWA జిమ్ అనే వర్గం వారు తమ వ్యక్తిగత ప్రయోజనాల కొరకు సొంత లాభాలతో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. శివ రాజకీయాలు చేస్తున్నారు. గురువారం రోజున బ్రదర్ సుందర్ రావు రిటైర్డ్ రైల్వే ఎంప్లాయీ GMPF గట్కేసర్ మండల్ పాస్టర్ ఫెలోషిప్ అసోసియేషన్ వారి నాయకత్వంలో కొంతమంది పాస్టర్లు, సంఘ నాయకులు, విశ్వాసులు కలిసి శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించడం జరిగింది. స్థలంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న వారిని అడ్డుకున్నారు. PCWAGM సభ్యులను నిలదీగా శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు పాటుపడుతున్నామని అన్నారు. ఏదేమైనా మండలంలోని పాస్టర్ల ఐక్యమత్యంతో ఉండి శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు అందరూ పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్ ఎఫ్రాయిం, పాస్టర్ సునీల్, అబ్రహం, రాజు, రాజేష్, శ్రీను మరియు సభ్యులు పాల్గొన్నారు. అందరికీ మరి సమాధుల స్థలం లేక మరి ఎంతో బాధపడుతుంటే మరి ఆ చెరువులు ఇద్దరు చిన్నారి బాబులు ఇద్దరు చనిపోవటం జరిగింది. కాబట్టి ఆ స్థలంలో మరి ఎక్కడ పెట్టడానికి వీల్లేకపోతే ఆ గుంటుగూడెం పక్కన ఆ విలేజ్లో మరి ఆ స్థలం పక్కన పెడుతుంటే అక్కడ వాళ్ళు పెట్టనీయకపోతే మరి MRO విజయ్ కుమార్ గారు మరి అప్పుడు వచ్చి చూసి క్రైస్తవులకి సమాధి స్థలం లేదని చెప్పేసి అప్పుడు వారు నిర్ణయించి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారు ఉన్నాడు అప్పుడు ఆ టైంలో మరి ఇక్కడ మాదారంలో ఈ స్థలం వారు చూసి సర్వే చేసి మరి క్రైస్తవులందరికీ ఈ గట్కేశ్వర మండలం పాత మండలంలో ఉన్న క్రైస్తవులందరికీ కూడా ఇక్కడ స్థలం వారు చూపెట్టారు. ఈ స్థలాన్ని మేము మరి చక్కగా తయారు చేసుకున్నాక ఎక్కడెక్కడి నుంచో వరంగల్, హైదరాబాద్ ఎక్కడి నుంచో వచ్చి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నారు. మరి ఇదొక్కటి క్రైస్తవులందరికీ సంబంధించింది కాబట్టి వీళ్ళు PCWGM అని వాళ్ళు సొంతంగా వాళ్ళ ఒక ఆర్గనైజర్ చేసుకొని ఈ GMPF వాళ్ళతో సంబంధం లేకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చేసి ఎక్కడెక్కడనో చేసి వాళ్ళ ఇష్టానుసారంగా మరి ఈ సమాధుల స్థలాన్ని మరి సాఫ్ చేయటం, మట్టి దోలటం ఇలాంటివన్నీ చేస్తున్నారు. కాబట్టి మరి దీని గురించి అందరూ క్రైస్తవులందరూ ముందుకొచ్చి మరి ఒక కమిటీగా ఉండి ఈ బరియల్ గ్రౌండ్ కమిటీని ఆల్ చర్చెస్, ఆల్ క్రైస్తవులు అందరూ కలిసి ఒక కమిటీని ఏర్పాటు చేసి దీన్ని ముందుకు కొనసాగించాలని మీ అందరికీ మేము తెలియజేస్తున్నాం. నేనే దీనికి నెంబరు, ఈ బరియల్ గ్రౌండ్కి నెంబర్ నేనే మరి ఉన్నా కాబట్టి అక్కడ మరి బరియల్ గ్రౌండ్కి షెడ్ కూడా నేనే వేయించిన. మరి నందం గణేష్ గారు మరి ఆయన స్పాన్సర్ చేశారు. మరి ఆ షెడ్ కూడా వేయించినాం. బోర్ వేయాలి, అక్కడ రూములు కట్టాలని చెప్పిన, గేటు కూడా దానికి ఎదురుగా చేయాలని చెప్తే వాళ్ళ ఇష్టానుసారంగా PCWGM అని గేటుకు కూడా పేర్లు రాసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి వీటన్నిటిని మానుకొని అంతా క్రైస్తవులంతా ఏకమై ఈ యొక్క బరియల్ గ్రౌండ్ది కమిటీ వేసుకోవాలని గట్కేశ్వర మండల్ మొత్తం క్రైస్తవులంతా ఏకమయ్యి మరి ఈ యొక్క కమిటీ వేసుకోవాలని మరి మీ అందరికీ మేము తెలియజేస్తూ మీడియా వాళ్ళకి మీ అందరికీ మా శుభాభివందనం తెలియజేస్తున్నాం.